600 ఏళ్ల తర్వాత మేల్కొన్న అగ్నిపర్వతం. భూకంపాల తీవ్రతతో అప్రతిఖ్యాత ప్రకృతి ఘటన సంభవించింది. చరిత్రలో అరుదైన ప్రకృతి ఘటన రష్యాలో చోటు చేసుకుంది. 4 రోజుల వ్యవధిలో రష్యాలో రెండవ భారీ భూకంపం సంభవించింది. జూలై 30న కమాచ్కా దీవుల్లోని రెక్టార్ స్కేలుపై 8.8 తీవ్రతతో భూకంపం నమోదై పసిఫిక్ తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేయాల్సి వచ్చింది. తాజాగా ఆగస్టు 3న కురిల్ దీవుల్లోని 7 తీవ్రతతో మరో భూకంపం సంభవించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఈ భూకంపాల నేపథ్యంలో 600 ఏళ్లుగా నిశ్చలంగా ఉన్న క్రష్ నినీకోవ్ అగ్నిపర్వతం మళ్లీ బద్దలైంది. శాస్త్రవేత్తలు దీన్ని కమాచ్కా అగ్నిపర్వత శ్రేణుల్లో మొదట ధృవీకరించిన విస్ఫోటనంగా పేర్కొన్నారు. చివరిసారి ఈ అగ్నిపర్వతం క్రీస్తు శకం 1463 ప్రాంతంలో విస్ఫోటనం చెందిందని, ఆ తర్వాత ఇలాంటి ఘటనలేవీ లేవని సమాచారం. జూలై 30న నమోదైన భారీ భూకంపమే ఈ అగ్నిపర్వతాన్ని మేల్కొల్పిందని శాస్త్రవేత్తల అభిప్రాయం. విస్ఫోటనంలో బూడిద దట్టంగా 6000 మీటర్ల ఎత్తుకు ఎగిసింది. ఇది పసిఫిక్ మహాసముద్రం వైపుగా విస్తరిస్తోంది. ఈ ప్రాంతంలో నివాసితులు లేకపోవడం వల్ల ప్రాణనష్టం జరగలేదని రష్యా అత్యవసర సేవల శాఖ తెలిపింది. అయితే విమానయాన రంగానికి ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించారు. అదే సమయంలో కమాచ్కా ప్రాంతంలోని మరో క్రియాశీల అగ్నిపర్వతం క్లుచేవోస్కాయ్ కూడా విస్ఫోటనం చెందడం గమనార్హం. ఈ ప్రకృతి వైపరీత్యాలు భూమిపై కొనసాగుతున్న భౌగోళిక మార్పులను చాటుతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టంపై అధికారిక ప్రకటన ఏదీ లేదు.